విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంలో వేద పండితుల మధ్య పూజా కార్యక్రమం నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న అనంతరం ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికలో పోటీ చేసిన బివి కృష్ణారెడ్డి 2026 జనవరి 9న నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల విజయానికి దేవికి ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కె రామకృష్ణరావు, సర్వేశ్వరరావు, బ్రహ్మం, సత్యనారాయణ, సంజయ్, ఈ పీరాజు, మనోహర్, రమేష్ చంద్ర, గౌతమ్ బుద్ధుడు, ఆహ్రాన్, అజయ్, వెంకట్, తులసిదేవి, బంక నాగేశ్వరరావు, శివకిషోర్, కిరణ్ వెంకటేశ్వరరావు, ఏ హేమలత, నిర్మల, నాగమణి, శ్యామ్, హనుమ, పేరికి ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు. ఎంటైర్ అడ్వకేట్ ఫెసిలిటీకి టైం టు టైం ప్రతి జనరల్ బాడీ మీటింగ్లో నేను అందరికీ తెలియపరచడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు ఉన్న సినారియో ప్రకారం డెత్ బెనిఫిట్స్ వచ్చి 9 lakhs, అలాగే స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ వచ్చి 4 లక్షలు, 13 లక్షలు, 20,000 రూపాయలు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. అదే స్నేక్ బైట్ కానీ అదర్ యాక్సిడెంటల్ డెత్ అయితే 5 లక్షలు యాడ్ అవుతుంది. అంటే 18 లక్షలు, అక్కడికి 18,20,000 రూపాయలు డెత్ బెనిఫిట్ ఉంది. రీసెంట్గా నవంబర్ 29న మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారికి, అలాగే లా మినిస్టర్ గారికి నేను ఆ రోజు ప్రోత్సహించి మన మెడ్రాస్ స్టేట్, కేరళ, కర్ణాటక అండ్ తెలంగాణ మొత్తం 5 స్టేట్లు కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మన అడ్వకేట్ అందరికీ ఫ్రీ మెడికల్, అంటే మెడిక్లెయిమ్ ఫ్రీగా ఇమ్మని అడిగాము. అది జర్నలిస్ట్కి ఉంది ఆల్రెడీ 5 లక్షల రూపాయల బెనిఫిట్. అది కూడా మనకు లేదు కాబట్టి అది అడిగాము. దాంతోపాటు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎక్కువ క్లమ్జీ చేయకూడదని 2 అడిగాము. 2 వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. బోత్ ఆర్ యాక్సెప్టెడ్. ఆల్రెడీ ప్రపోజల్ కూడా పెట్టి ప్రపోజల్ని ఆల్రెడీ పార్లమెంట్కి పంపించడం, ఇంకా యాక్ట్ పాస్ అయితే అయిపోతుంది. నాకు తెలిసి ఈ ఎలక్షన్ ముందు ఫిబ్రవరి 13 లోపే అవుతుందని నేను ఫీల్ అవుతున్నాను. అదైతే మనకు 2 మనకు ప్రొటెక్షను, ఒకటి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రొటెక్షను, 2వది మెడిక్లెయిమ్ ఫ్రీగా. లాస్ట్ ఇయర్ మనం 3,000 రూపాయలు కట్టాం, కానీ మళ్ళీ వెనక్కి పంపించేశారు అంత బార్ కౌన్సిల్ నుంచి. అది మీ అందరికీ తెలుసు. అది 2వది ఏంటంటే, నేను నెక్స్ట్ టైము ఖచ్చితంగా ఇదివరకు ఏం చేశాను, ఏ సర్వీస్ చేశాను, కోవిడ్లో ఏం చేశాను అనేది మీ అందరికీ తెలుసు. అలాగే రాబోయే కాలంలో కూడా ఇదివరకు తక్కువ ఇన్కమ్ ఉండేది, ఇప్పుడు 250 రూపాయలు చేశారు మన వకాల్తా. ఆ 250 మీద మంచి ఇన్కమ్ ఉంది. దాన్ని జాగ్రత్తగా జనరేట్ చేసుకుంటే మన అడ్వకేట్స్ అంతకి మినిమం 20 lakhs, మినిమంలో మినిమం 20 lakhs డెత్ బెనిఫిట్. అలాగే మెడిక్లెయిమ్ ఎలాగూ మన సెంట్రల్ గవర్నమెంట్ వారు మనకి ఇస్తున్నారు కాబట్టి మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా ఒక అడ్వకేట్ ఫెటర్నిటీకి బెనిఫిట్ కోసమే నేను కృషి చేస్తానని మీ అందరికీ వాగ్దానం చేస్తున్నాను. అలాగే నేను ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నాకుంది అమ్మాయి, అబ్బాయి. వాళ్ళు వేరే ఫీల్డ్లో సెటిల్ అయిపోయారు. మా అబ్బాయి కార్డియాలజిస్టు అపోలోలో, అలాగే మా అమ్మాయి యుఎస్లో సెటిల్ అయిపోయింది. నాకంటూ లీగల్ హెయిర్స్ నా తర్వాత ఎవరైనా నా ప్రొఫెషన్లో ఉన్నారు అంటే మా ఆఫీస్ జూనియర్లు, మన పిల్లలే తప్ప నా సొంత పిల్లలైతే ఈ ప్రొఫెషన్లో ఎవరూ లేరు. నా ధ్యేయం ఒకటే. నేను ఏలూరులో ఏమేం పని చేశాను, ఏలూరులో బార్కి ఏం పని చేశాను అనేది మీరు ఒకసారి గుర్తించాలి. అలాగే నేను ఇక్కడికి హైకోర్టు ప్రాక్టీస్ 2018 నుంచి హైకోర్టు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇక్కడ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయడానికి హైయెస్ట్ అమౌంట్ ఇచ్చింది నేనే. కాబట్టి నన్ను మళ్ళీ మీరు మీ అందరు రిప్రజెంటేటివ్గా మీ వాయిస్ నా ద్వారా వినిపించి మనందరికీ బెనిఫిట్ అయ్యేటట్టు చేయించాలని కోరుతూ. సార్, మీరు చైర్మన్గా నగ్గానే ఫస్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏం చేస్తారు సార్? ఫస్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అడ్వకేట్స్కి డెత్ బెనిఫిట్, ఒకవేళ మెడిక్లెయిమ్ ఈ లోపు లేట్ అయితే కనుక దాన్ని వెంటనే 2 ఐటమ్స్. ఒకటి అడ్వకేట్స్కి మెడిక్లెయిమ్ క్లియర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చి డెత్ బెనిఫిట్ 20 lakhsకి ఎలా తీసుకెళ్ళి విత్ ఇన్ 3 or 6 or మ్యాక్సిమం ఈ సంవత్సరం పూర్తి అవ్వకుండానే, అంటే 2026 పూర్తి అవ్వగానే దాన్ని కంప్లీట్ చేస్తాను నేను అందరికీ చెప్తున్నాను. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆల్రెడీ బిల్లులోకి వెళ్ళింది.